అందరికీ నమస్కారం. ఇవాళ మనతో స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, గతంలో 18 శక్తిపీఠాలు మీరే దగ్గరుండి పూజలు జరిపించడం జరిగింది. చాలా విజయవంతంగా చేశారు. మొత్తానికి అది కంప్లీట్ చేశారు. మరి దేవీ నవరాత్రుల సందర్భంగా మనకి శుభంకరి దేవాలయంలో శతచండీ యాగం జరిపించబోతున్నారు. మరి ఈ యాగం యొక్క విశిష్టత ఏంటి? ఈ యాగం ఎలా మొదలైంది? పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. ఓం శుభంకర్యే నమః. దేహి సౌభాగ్యమారోగ్యం, దేహి మే పరమం సుఖం, రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషోజహి. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. ముఖ్యంగా కలియుగములో కలో చండీ వినాయకం. కలియుగమునందున గణపతి ఆరాధన, అలాగే చండీ ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. అసలు ముందుగా మనం తెలుసుకోవాలి, ఈ చండీ అనేటువంటి నామం ఎక్కడి నుంచి వచ్చింది. ఈ చండీ అనేటువంటి నామం శుంభ నిశుంభుల యొక్క వధ నుంచి వచ్చింది. సనాభి కమలే విష్ణో స్థితో బ్రహ్మ ప్రజాపతి. మనము అరుదుగా ఒక ఫోటోను చూస్తూ ఉంటాం, చాలా తక్కువ మందికి తెలుస్తుంది. విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు. ఆయన యొక్క బొడ్డులోంచి ఒక కమలము వచ్చి ఆ కమలంలో బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. అలా ఉన్నప్పుడు విష్ణువు మంచి నిద్రలో ఉంటాడు. ఆ విష్ణువు యొక్క చెవులోంచి కారినటువంటి ఒక గులిమిలోంచి పుట్టినటువంటి వాళ్ళు స్వరధుడు అనేటువంటి శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులు. ఆ రాక్షసులు ఇద్దరూ కూడా ఏ విధముగా ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం పట్టించాలి అనేటువంటి దుష్టమైనటువంటి మాటలని చర్చ చేస్తున్నారు. విష్ణుమూర్తి చాలా చక్కటి నిద్రలో ఉన్నారు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ సనాభికమలే విష్ణో స్థితో బ్రహ్మ ప్రజాపతి. ఆయన కమలంలో కూర్చుని చక్కగా ఆయన సృష్టిని ఆయన చేసుకుంటాడు. ఆయనకు తెలుసు ఈ యొక్క శుంభని శుంభులు ఇద్దరు కూడా జన్మించారు. వాళ్ళు కూడా ఒక క్రిమికీటకాలలాగా ఉన్న వాళ్ళు ఈ చర్చనంతా కూడా బ్రహ్మకి తెలియదా? అంతా తెలుసు. అయినా సరే వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అంటే, ఎప్పుడైనా సరే మనమందరము కూడా విశ్వసిస్తూ ఉంటాం, మంచికి రోజులు ఉంటాయండి, మన కష్టం ఎక్కడికి పోదు, మనం సద్భావనతో చేస్తే మంచి జరుగుతుంది. ఈ పదాలన్నీ మనమే కాదు, అన్ని మతాల వారు దాన్ని విశ్వసిస్తారు. మనం అనుకునే ప్రతి మతాల వారు కూడా వాటిని విశ్వసిస్తారు. అంతే కదా, అందరూ కూడా మంచిగానే ఉంటారు. అలాంటి స్థితిలో కూడా బ్రహ్మ అనుకున్నట్ట వీళ్ళ నాటకాలు ఎంతసేపు సాగుతాయి అని. అప్పుడు చండీ అమ్మవారి యొక్క ఉద్భవం ఇంకా జరగల. ఇది కారణమైనది. దీని తర్వాత సురధుడు తన యొక్క ఉన్నటువంటి పరిధిలో అనేక యుద్ధాలను చేస్తూ వచ్చాడు. అయితే ఈ యొక్క ఎవడైతే గనక సురధుడు అనేటువంటి రాజు తన యొక్క రాజ్యాంగంలో తన రాజ్యములో ఉన్న వారందరి చేత కూడా అవమానపాలై భార్యా పిల్లలతో కూడా చాలా ఇబ్బంది పడి మార్కండేయుల వారి దగ్గరికి వచ్చి అరణ్యంలో ఈ చండీ ఉపాసనని చేసి అప్పుడు మార్కండేయుల వారు ఈ యొక్క చరిత్ర అంతటినీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయ్యా, ఎందుకు నేను చండీ ఆరాధన చెయ్యాలి అని చెప్పి సురధో నామరాజాబు సమస్తే క్షితిమండలే, సమస్త మండలాలకి కూడా అధిపతిగా ఉండేవాట సురధుడు. అటువంటి రాజు అవమానం అయిపోయి తన దగ్గర ఉన్నదంతా కూడా అపహరించుకుపోయి తనని ఒంటరివాణ్ణి చేసి రాజ్యం నుంచి తరిమేస్తే అరణ్యములకు వచ్చాడు. అలా వచ్చినప్పుడు మార్కండేయుల వారు ఈ కథనంతా కూడా చండీ కథ, చండీ యొక్క చరిత్ర, ఈ అమ్మవారికే ఆరాధన చేస్తే నీకు ఫలితం దక్కుతుంది అని చెప్పి దానికి 13 అధ్యాయాలుగా ఈ యొక్క సప్తశతిని మనకి నిక్షిప్తం చేయడం జరిగింది. దీన్ని 13 అధ్యాయాలని కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపముగా 3 స్వరూపాలుగా మనకి ఈ అధ్యాయాలను చూపించారు. వీటిల్లో 700 శ్లోకాలు ఉంటాయి. ఓన్లీ 13 అధ్యాయాలు.
దానికి పూర్వాంగం ఉంటుంది, ముందుగా చేసుకునేటువంటి కొంత న్యాసాలు అవన్నీ ఉంటాయి, ఉత్తరాంగము కూడా ఉంటాయి. రహస్యత్రయాలు అని ఒక 3 సూక్తాలు అవి ఉంటాయి. ముందు ఒక 3 సూక్తాలు, తర్వాత ముందు రాత్రి సూక్తము, తర్వాత దేవీ సూక్తము, ఇవన్నిటితో కూడుకుని ఒకసారి పారాయణ చేయడానికి బాగా నేర్చుకున్న వారికి 1 గంట నుంచి 1:40 దాకా సమయం పడుతుంది. ఏమిటి ఈ పారాయణలో ఉన్నటువంటి విశిష్టత ఏమిట్రా అంటే, అమ్మవారు చెప్పారు, శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన పాహి చాపజ్జాని స్వనేన చ. ఎవరు కూడా కావాల్సిగా ఏదీ చేయరు. కర్మలో వాళ్ళు పాపమో పుణ్యమో చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క కర్మానుసారంగా చేసినటువంటి వాటికి కాలమే సమాధానం చెప్తుంది. కానీ కొంతమంది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని యుద్ధాలు చేస్తూ ఉంటారు. అలా యుద్ధాలు జరిగినప్పుడు అలా అకాలముగా వచ్చినటువంటి విపత్తులకి తెలియకుండా వచ్చేటువంటి విపత్తులు ఏవైతే ఉంటాయో అటువంటి సందర్భాలు రాజు ఎప్పుడు ఊహించి ఉంటే రాజు ముందు జాగ్రత్త పడేవాడు. సురధుడు ఊహించలా. కుటుంబం అంతా కూడా వాడి అతన్ని వదిలేసి, ఆఖరికి కట్టుకున్న భార్య కూడా అవమానించి పంపించింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక సత్యం గెలవాలి కాబట్టి ఈ యొక్క మార్కండేయుడు ద్వారా సత్యాన్ని ప్రచారం చేయడానికి ఉపయుక్తమైంది చండి. అమ్మవారు చెప్పిన విధంగా కావాల్సిగా మనం చేస్తే దానికి ఎవరైనా సరే మనం పనిష్మెంట్ తీసుకోవాల్సింది. ఎవరమైనా, అది మన రాజ్యంలోనైనా పక్క రాజ్యమైనా కావాల్సిగా చేస్తే, తెలియక చేస్తే కొన్ని ఎగ్జంప్షన్స్ మన గ్రంథాల్లోనూ ఉన్నాయి. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశమ్మయ్య. ఎప్పుడైనా మనం అపరాధం చేయవచ్చు, తెలిసి చేయకూడదు. తెలిసి చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చెవులోంచి వచ్చినటువంటి ఆ యొక్క 2 రాక్షసులు శుంభులు వారికి తెలిసే చేస్తున్నారుగా, వారికి తెలియక చేయట్లా. వారు ఉన్న రాక్షస తత్వానికి ఈ ప్రపంచాన్ని మొత్తము కూడా ఇబ్బంది పెట్టాలి. సో వాళ్ళు చేసేటువంటి తత్వాలు ఎలా ఉంటాయంటే, ఇలాగా అన్నదమ్ముల మధ్యన గొడవ, కుటుంబంలో కలహాలు, ధనము కోసము కొట్టుకోవటం, అవమానము, పదవి కోసం అని చెప్పి పక్కన వాడిని నానా మాట్లాడటము, ఇవన్నీ కూడా ఏదో అధికారం కోసమని దేనికోసమైనా ఇవన్నీ మనకు తెలిసే చేస్తాం. మనకు తెలుసు వాడు మంచివాడే అని, కానీ వాడి మీద బురద జల్లితేనే నీ మీద అందరూ కూడా అటెన్షన్ చూపిస్తారు. సో ఈ తత్వంతో ఉన్నటువంటి మానవాళికి కలో చండీ వినాయకం కలియుగమునందున బాగా ఉపయుక్తమవుతుంది. చండీ సప్తశతిలో కానీ, చండీ పురాణంలో కానీ, దేవీ భాగవతంలో కానీ ఎప్పుడూ పూర్వములో చండీ హోమం చేసినట్టు లేదు. కలియుగం కంటే ముందు వచ్చినటువంటి యుగంలో ఈ హోమాన్ని చేసినట్టు చూపించారు. అంతకుముందు ఏ యుగాల్లో కూడా లేదు. కలియుగములో చాలా సుప్రసిద్ధమైంది. ఎందుకంటే పిలిస్తే పలికేది అమ్మవారు. ఇలా ఈ యొక్క చరిత్రలో మొత్తము కూడా అమ్మవారి గురించే నిక్షిప్తంగా చెప్పబడింది. అమ్మవారు ఏ విధంగా ఉంటారు, ఆవిడ యొక్క తత్వం ఏమిటి, బ్రహ్మ ఏ విధమైనటువంటి కోరికతో అమ్మవారిని పుట్టించాడు, అదేవిధంగా మార్కండేయులు వారు ఏ విధమైనటువంటి ప్రేరేపణతో సురధుడి చేత ఈ యొక్క యజ్ఞాన్ని చేయించాడు, తద్వారా సురధుడు పొందినటువంటి లాభం ఏమిటి అని అంటే, తననే వెతుక్కుంటూ రాజ్యాంగం మొత్తము మార్కండేయుడి యొక్క ఆశ్రమానికి వచ్చి మార్కండేయుల వారిని రాజసంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళారు. అంటే ఈ యాగం యొక్క పవిత్రత, దీనికి ఉన్నటువంటి శక్తి ఏ విధంగా ఉంటుందంటే, మనము ప్రత్యేకంగా మనం కోల్పోయిన దాని దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆ కోల్పోయినటువంటి పదవే కానీ, ఆ కోల్పోయినటువంటి కుటుంబమే కానీ, ఆ కోల్పోయినటువంటి డబ్బే కానీ మననే వెతుక్కుంటూ మన దగ్గరికి రప్పిస్తుంది అమ్మవారు. సురధుడికి జరిగింది అంటే మనం అనుకోవచ్చు, సురధుడు చాలా నిష్ఠాగష్ఠుడండి, మార్కండేయులు వారు కదా, ఈ కాలంలో మనం మార్కండేయులా మీరు, లేకపోతే నేనేమన్నా సురధుడినా అని చెప్పి వాళ్ళు ప్రశ్న వేసుకోవచ్చు. తప్పులేదు. కానీ ఇవన్నీ కూడా ఇందాక మళ్ళీ మధ్యలో చెప్పిన మాట చెప్తా, మన ప్రారబ్ధానుసారంగా
నువ్వు గనక తెలిసి చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం కలియుగంలో కావాలి అంటే చండీ హోమానికి మించింది మరొకటి లేదు. తప్పనిసరిగా విశ్వసించి గనక నువ్వు చండీ యాగాన్ని చేస్తే నీకు ఇట్టే ఫలితం వస్తుంది. అపనమ్మకంతో చేసావా ఎన్నిసార్లు చేసినా రాదు. రాసి పెట్టుకో. ఒకసారి కాదు, నువ్వు శతచండీ, ఆయుత చండీ, నువ్వు మహా ఆయుత చండీ చేసినా కూడా అమ్మవారు నిన్ను అనుగ్రహించరు. సో నమ్మకంతో, భక్తి శ్రద్ధలతోటి చేస్తేనే యాగం ఒక ఫలితం ఉంటుంది మనకి. మొదటి నుంచి మొట్టమొదటిసారి చేసేటప్పుడు ఉంటేనే నమ్మకము, నువ్వు 100వ పారాయణ చేసినప్పుడు కూడా అమ్మవారిని నేను అనుగ్రహిస్తాను. మొదటిసారి నాకు ఏదో నమ్మకం లేదండి, ఎవరో మా ఫ్రెండ్ చెప్పాడు చేశాను, నాకు నమ్మకం కుదిరింది ఇప్పుడు నేను చేస్తాను అని అంటే ఓకే. ఎందుకంటే నీ స్నేహితుడు చెప్పాడు, నువ్వు దీన్ని నమ్మలేదు, నువ్వు ప్రయత్నం చేసావు, కానీ దీని మీద అపనమ్మకం లేదు. నేను చెప్పేది అపనమ్మకం ఉండకూడదు. చాలామందికి ఏదైనా ఒక ధార్మికమైన కార్యక్రమం అంటే అపనమ్మకం ఉంటుంది. అది సర్వసాధారణం. అది నాకైనా ఉంటుంది, ఎవరైనా ఏదైనా చేస్తారా, నిజంగా ఇంత చేస్తారా అనిపిస్తుంది. చెయ్యొచ్చు. చూస్తున్నాం మహామహానుభావులు ఎంతెంత కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో శరత్కాలే మహాపూజాం క్రియతే యాచ వార్షికి. వార్షికము అంటే సంవత్సరం, శరత్కాలము అంటే శరదృతువు. సో అమ్మవారి సప్తశతిలో ఈ శ్లోకం ఉంటుంది. శరత్కాలే అమ్మవారిని శరదృతువులో ఆరాధన చేస్తారు. సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఆరాధన చేయండి అని దేవి భాగవతంలో చెప్పారు. దానికి కొంచెం ఒక్క అడుగు నేను ముందుకు తీసుకుని, ఎవరైనా భక్తులకి కష్టాలు ఉంటాయి, మన వంతుగా మనం ఏదో బాగున్నాం, మనతో పాటు లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. అతి సులభంగా మరీ పెద్దగా వాళ్ళ దగ్గర మనం తీసుకుని చేసేది ఏమీ ఉండదు. కాబట్టి అందరం పంచుకుంటే ఒక శతచండీ యాగాన్ని సులభంగా చేయొచ్చు. సో అందుకని దీనికి మితంగా కొంతమందిని మేము వెతుకుతున్నాం. తక్కువగా, ఎక్కువ ఓకే వందల మంది చేత కట్టించాలి అనేటువంటి ఆపేక్ష కూడా ఏం లేదు. తక్కువగా ఒక 40-50 మంది లోపు మనకి కుటుంబాలు ఉండి వాళ్ళు కొద్దిగా సహాయం వాళ్ళకు తోచిన విధంగా మితంగా ఉంటుంది. ఆ రుసుము కూడా 10 రోజులు వాళ్ళ పేరు మీద 100 సార్లు ఈ సప్తశతీ పారాయణ, 10 హోమాలు, ఏ రోజుకు ఆ రోజు హోమం ఉంటుంది. అలాగే 9 రోజులు పారాయణ, 9 రోజులు హోమం. దీనితో అనుగుణంగా నవదుర్గా ఆవాహన, ప్రదోష కాలంలో శ్రీచక్రాభిషేకము, అలాగే త్రిశతి నామార్చన, విశేషముగా పంచాయతన పూర్వకంగా ఈ యాగం ఉంటుంది. గణపతికి తర్పణము, రుద్రాభిషేకము, సూర్య నమస్కారాలు, వేదపారాయణ, ఇవన్నీ కూడా దీంట్లో నిక్షిప్తమై ఉంటాయి. చాలా విశేషం అన్నమాట. ఇది ఒక్కళ్ళమే చేసుకోవాలి అంటే నిజంగా చండీ సప్తశతి యాగాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. మన ఇళ్లలో మనం చేసుకోవాలన్నా ఒక చండీ హోమం మినిమంలో మినిమం ఎంత లేదన్నా సరే ఒక 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ అంటే 10,000 ఖర్చు అవుతుంది. లేదు కొంత వైభవంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నలుగురు పండితులతో చేసుకోవాలి అనుకుంటే 50,000 కదండి. ఒక పారాయణ, ఒక హోమం. 9 పారాయణలు చేయాలంటే చాలా తీసుకుంటారు. ఈ శరన్నవరాత్రి శరత్కాలే మహాపూజ, మహాపూజలు కొన్ని ఉంటాయి తెలుసు కదా, మహాపూజలు అంటూ ఉంటారు. అటువంటి పూజా ఫలితాన్ని శరత్కాలంలో ఇస్తుంది. కాబట్టి ఆశ్వీజ మాసంలో శరదృతువు, వార్షికం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఈ సంవత్సర కాలంలో ఈ 9 రోజులు శతచండీ యాగంలో ఎవరమైనా సరే చక్కగా సంప్రదించి పాల్గొంటే వాళ్ళ గోత్రనామాలను ముందుగా నమోదు చేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ మందిని పెంచుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చేయించాలిగా, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి చేయించాలి. ఏదో జరిగిపోయిందండి అని అనలేము. అమ్మవారితో నేను ఇంత చెప్పినాక నేను ఆడుకోకూడదు, ఇంత చెప్పాక వాళ్ళు కూడా ఆకతాయితనంగా పాల్గొకూడదు. సో దాని శక్తి 2 పక్కలా ఉంటుంది. నాకు ఆ భయం ఉండాలి, చేసుకునే వాళ్ళకి ఆ భక్తి ఉండాలి. అలాంటప్పుడే యాగం యొక్క ఫలితము వాళ్ళకి అందుతుంది. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో శుభంకరి దేవస్థానంలో, మన సాయినగర్ ప్రగతి నగర్లో మన దేవస్థానం ఉంది కదా, అక్కడ హైదరాబాద్లో, అక్కడ మనం ఈ యొక్క యాగాన్ని ఈ యొక్క అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విజయదశమి పర్యంతము చక్కగా వైభవంగా చేస్తున్నాము. వివరాలు కావాల్సిన అనుకున్న వాళ్ళు చక్కగా సంప్రదించవచ్చు. సంప్రదిస్తే వాళ్ళకి ఆ వివరాలు చెప్తారు.
దాని ప్రకారంగా వాళ్ళు యాగంలో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. గురుగారు, అలాగే శతచండీ యాగం, ఈ యాగంలో భాగంగా పూజా కార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయి? మనకి 3వ తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అలాగే 9 రోజులు ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? అలాగే ప్రత్యేకంగా విజయదశమి 12వ తారీఖు రోజు మరి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఆలయంలో? ఈ యొక్క శతచండీ యాగం 3వ తారీఖు నుంచి మొదటి రోజు 3వ తారీఖున గణపతి పూజ, దీక్షాధారణ, అలాగే నవకలశ స్థాపన, అంకురారోపణ, అఖండ దీపారాధన. ప్రతిరోజు కూడా 3 అంటే ఒక 3 బ్రాహ్మలు 9 సార్లు చండీ సప్తశతి పారాయణ చేస్తారు. ఒక హోమం చేస్తారు. ప్రతిరోజు ఉంటుంది. పారాయణ సమయము మొదటి రోజు కొంత ఆలస్యం అవ్వచ్చు కార్యక్రమాల రీత్యా. 2వ రోజు నుంచి ఉదయం 6 గంటలకి పారాయణ, 9 గంటలకి హోమం. 9 గంటలు అంటే అది హోమం అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. 11:30కి అమ్మవారికి త్రిశతి నామార్చన, మధ్యాహ్న కాల అర్చన. అదైన తర్వాత కొంచెం పలహారము, విశ్రాంతి. దాని తర్వాత సాయంకాలం మళ్ళీ 5 గంటల నుంచి 6:30 గంటల వరకు చండీ సప్తశతి పారాయణ. 6 గంటల నుంచి శ్రీచక్రానికి అభిషేకము, చతుషష్ఠి ఉపచార పూజ, మహామంగళహారతి, తీర్థప్రసాద సేవ ఉంటాయి. దీంతో అంగంగా ఆయా రోజులలో ఆయా నక్షత్రాల ప్రకారంగా ఉండేటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విజయదశమి రోజున మనకి ఈ యొక్క చండీ యాగము ఆ రోజున ఉదయం ఉంటుంది. హోమమైన తర్వాత మహాపూర్ణాహుతి, బలిప్రదానము, అలాగే నవకలశ ఉద్వాసన, ఆ యొక్క నవదుర్గా కలశల యొక్క జలముతో అమ్మవారికిను మరియు భక్తులకి సంప్రోక్షణ. ఇంత విశేషమైనటువంటి శతచండీ యాగము యొక్క హోమరక్షాధారణ నేను చెప్తున్నాను ఘంటాపదంగా. ఎవరైతే గనక ఈ హోమ భస్మాన్ని తీసుకుంటారో అటువంటి వారికి ఎన్ని సమస్యలున్నా తొలుగుతాయి, రాసి పెట్టుకోవచ్చు. వారు నిశ్చల భక్తితో దాన్ని గనక పొందితే అమ్మవారి అనుగ్రహాన్ని వారు అతి సులభంగా పొందవచ్చు. కాబట్టి ఆ హోమరక్షాధారణ తర్వాత చక్కగా ఎవరైతే ఈ యజ్ఞానికి సహకరించినటువంటి దాతలు ఉంటారో వారందరికీ విశేషమైన ప్రసాదం. ఆ తర్వాత బ్రాహ్మలకి ఆశీర్వచనం. అంత కర్తువు చేయించినప్పుడు బ్రహ్మని పూజ చేయాలి కదా, బ్రాహ్మలకి ఆశీర్వచనం. సాయంకాలము శమీవృక్ష సన్నిధిలో లలితాపారాయణ, శమీవృక్ష పూజ. ఈ ఆయుధాలు మనలో ఉన్నటువంటి ఏవైతే గనక రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఆయుధాలే. ఇవన్నీ కూడా జడాయుధాలు. ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగపడకూడదు. కామక్రోధ మదమాత్సల్యాలు ఇవన్నీ కూడా ఆయుధాలే. ఈ ఆయుధాలన్నిటినీ కూడా అనవసరంగా మనం ప్రదర్శించకుండా ఆ యొక్క శమీవృక్ష సన్నిధిలో విడిచిపెట్టి ఉండాలి. రాగద్వేషాలు ఉండాలి, కామక్రోధాలు ఉండాలి, కానీ అవి మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు. సో మనకు తెలియకుండా ఒక్కొక్కసారి అమితంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అవి అటువంటి బుద్ధితత్వాలన్నిటి, చెడు తత్వాలని అమ్మవారి సన్నిధికి వదిలి ఆ అమ్మవారి దగ్గర నుంచి మంచి తత్వాన్ని తీసుకుని విజయాన్ని పొందవచ్చు. దాని విజయదశమితో ఈ యాగం పూర్తవుతుంది. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అక్టోబర్ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గురుగారు, అసలు ఈ శతచండీ యాగం అనేది దీన్ని ఎవరు చేసుకోవాలి? ప్రత్యేకంగా వీళ్ళు మాత్రమే పాల్గొనాలి అని ఏమైనా ఉంటుందా? అలాగే పాల్గొనేవారు ఎటువంటి నియమాలు పాటించాలి? మరి చండీ యాగం జరిపించుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి ఫలితాలు పొందుతారు? దీనికి ఎటువంటి తారతమ్యాలు లేవు, అందరము చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు చేయవచ్చు, వ్యాపారస్తులు చేయవచ్చు, వృద్ధులు కూడా చేసుకోవచ్చు. మోక్షము కోసము కూడా ఈ యొక్క చండీ యాగాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు ఎందుకు మనకి మోక్షం ఇవ్వట్లేదు? అమ్మవారు వృద్ధులకు కూడా కష్టాలు ఇస్తూ ఉంటారు. కష్టం అంటే ఆవిడేమి ఇవ్వరు, మనకి ఆ ప్రారంధం వస్తుంది. ఎవ్వరమైనా మన పిల్లల కోసం తల్లిదండ్రులు చేస్తారు, తల్లిదండ్రుల కోసం పిల్లలు చేస్తారు. ఎవరైనా సరే శతచండీ యాగంలో అందరూ పాల్గొవచ్చు. ఇంకా నేను చెప్పాలి అంటే కనుక ప్రతి మతం వాళ్ళు పాల్గొవచ్చు. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మే. సో ఈ మతం ఆ మతం అని లేదు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ పాల్గొవచ్చు. కాకపోతే దీనికి కావాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. ఏమిటయ్యా నియమాలు అంటే, నీ పేరు మీద శతచండీ యాగం జరుగుతుంది. తప్పనిసరిగా నువ్వు ప్రత్యక్షంగా కూర్చుని చేసుకోగలిగితే నీ అంత అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు. కొంతమంది మేము రాలేమండి, చాలా దూరంలో ఉన్నాం అంటారు. మరి అటువంటి వారికి కూడా ఫలితం ఉంటుందా? మరి అక్కడి నుంచే వాళ్ళు రాలేకపోయినా కూడా ఇప్పుడు దూర భారాలండి. ఇది హైదరాబాద్లో జరుగుతుంది. శుభంకరి దేవస్థానం
సాయినగర్, ప్రగతి నగర్, కుకట్పల్లి హైదరాబాదులో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ వారికి ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఓకే, విజయవాడ నుంచి రాగలము, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పాల్గొంటూ ఉంటే రావచ్చు. విశాఖపట్నం, బెంగళూరు ఎవరైనా సరే వచ్చి చేసుకుంటా ఉంటే రావచ్చు. లేదు మా పేరు మీద చేస్తాము చెయ్యండి, మేము ఏం శ్రద్ధ తీసుకోవాలి అంటే ప్రతిరోజు వాడు తలస్నానం చేయాలి. వాళ్ళు ముఖ్యంగా మంచి వస్త్రాలను ధరించాలి, అమ్మవారి నామస్మరణను చేసుకుంటూ ఉండాలి. మనం ఎట్లాగో ప్రతి విషయాన్ని లైవ్ ద్వారా తెలియచేస్తాం, మన లైవ్లో వాళ్ళు చూసుకోవచ్చు. ఎంత కుదిరితే అంత ఒక ధార్మికమైనటువంటి భావనతో ఉండాలి. ఎందుకంటే తప్పదు, ఏదో ఉద్యోగం కోసమనో ఉపాధి కోసమనో దూరంగా ఉంటారు, తప్పదు వాళ్ళకి. మనం అది ఇందాక చెప్పాను కదా, మనకి అవసరమయ్యి నిజంగా అది మనకి ఆధారం ఇచ్చేటువంటిది. ఇప్పుడు నేను అది చేయలేను, ఇది చేయాల్సిందే అని అనుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారు గ్రహిస్తారు. అంతే తప్ప ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏదో అక్కడ పార్టీల్లో ఉండటము, లేకపోతే అక్కడ ఏదైనా వాళ్ళు ఇబ్బందికరంగా ఉండటము, ఏదో అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేయటము, ఇవి తగవు. ఇవి వ్యతిరేకాన్ని ఇస్తాయి. ఎంత మంచిని ఇస్తుందో అమ్మవారు అంతే చెడునిస్తుంది. శ్రద్ధ భక్తి ముఖ్యం. శాకాహారం భోజనం చేయాలి. ఇక కొంతమంది పెళ్లి కోసం చేస్తాం, మాకు పెళ్ళి అవ్వట్లేదు, రాహు బాలేదు కాబట్టి శతచండీ యాగం చేస్తాం, మంచిది. పెళ్లి సంబంధాలు చూసుకోవాలి. ఆ ప్రయత్నాలు ఈ 10 రోజుల్లో బాగా చేయాలి. అంటే మనము ఏ పని కోసమైతే సంకల్పం చేసుకున్నామో ఆ ప్రయత్నాన్ని మనం చేసుకోవాలి. ఎవరమైనా సరే పిల్లల కోసం ఉన్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. అంతేకాని పూజలతో అన్నీ అవ్వవు. నువ్వు చేసినటువంటి పూజ నీ ప్రయత్నానికి సహకరిస్తుంది. అంతే తప్ప నీ పూజ వల్లే మొత్తం అయిపోదు. పూజ అనేటువంటిది జస్ట్ ఒక వారధి లాంటిది, అటు నుంచి ఇటు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప నేను ఇక్కడే ఉంటాను అటు వెళ్ళాలి అంటే వెళ్ళలేవు. నీ ప్రయత్నం నువ్వు నడవాలి. అలాగే ఆరోగ్యం కోసము, వెల్త్ కోసము, హెల్త్ కోసము చేయొచ్చు. కాకపోతే శాకాహార భోజనము, ఏకభుక్తము, రోజు మొత్తం మీద ఒకసారి తినటము, ఒకసారి ఏదో పాలో పండ్లో తీసుకుంటాం. ఇలాగా అమ్మవారిని ధ్యానం చేయటము, ప్రతి మాతృ స్త్రీ రూపంలో కూడా అమ్మవారిని దర్శించటము చాలా విశేషం. అమ్మవారు చెప్పింది అదే మనకు పరీక్షాకాలం. మనం అనుకుంటాం ఇప్పుడు ఇలా ఉండలేకపోతున్నాం, ఎందుకు మనకి క్రోధమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఏదో వ్యసనం చేసుకోవాలనే ఆలోచన వస్తుందంటే అమ్మవారి పరీక్ష. సో వాటి నుంచి మనం బయటపడాలి. వాటి నుంచి మనం బయటపడటానికి మనం సాధన చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి శక్తిని పెంచుకోవాలి. అలాంటి శక్తిని పెంచేటువంటి యజ్ఞమే శతచండీ యాగం. అలా గురుగారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరి శతచండీ యాగం చేసుకున్న వారికి? ఫలితాలు అనేటువంటివి చెప్పాను కదా, యద్యత్ కర్మ కరోతి దకలం శంభో తవారాధనం. అమ్మవారి యొక్క ఆరాధన మనము ఏ సంకల్పంతో చేస్తే ఆ సంకల్పం ఇది ఇంతకు మాత్రమే అని ఎక్కడా లేదు. అలా ఎవరైనా చెప్తే వాడు అంతవరకే సంకల్పం చేస్తాడో అనుకోవచ్చు. మనం ఏం చెప్తాం, మనోరథాభీష్టఫల సిద్ధిరస్తు. నీ మనస్సులో కానీ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంకల్పం ఒకటే ఉండాలి. సంకల్పం ఒకటే అంటే ఎట్లా అంటే అయ్యా నా కుమారుడికి పెళ్ళి కావాలి, వాడికి మంచి భార్య రావాలి, వాడు బాగుండాలి, అంతే. నా కుమారుడికి పెళ్ళి కావాలి, మంచి భార్య రావాలి, మంచి పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, ఇన్ని తీరం. వివాహము అనేటువంటిది ఒక సంకల్పం, అలాగే ఆరోగ్యం అనేటువంటిది ఒక సంకల్పం. ధనవృద్ధి, అయ్యా నేను ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నాను, నాకు ఆ వ్యాపారములో ఉన్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులందరూ కూడా తప్పి నాకు వ్యాపారమును అభివృద్ధి చేసి అలా మనకి ఏక సంకల్పం పెట్టుకోవాలి. అదే తప్ప మల్టిపుల్ సంకల్పాలు కాదు. ఇవాళ ఏదో గుర్తొచ్చింది రేపు ఇంకోటి, అంతా మనము ఇవన్నిటికన్నా కూడా మించి చండీ అమ్మవారి యొక్క దయని మనం పొందగలగాలి. అంటే ఏం కోరుకోవాలంటే, అమ్మ నీ దయ నా మీద చూపించు చాలు. నాకు తెలిసినంత వరకు ఒక 15, 16 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లికి ఏదైనా చెప్పాలా, నాకు ఇది కావాలని చెప్పాలా? అలాగే
ఈ భూమి మీదకి మనం వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోయేదాకా కూడా పార్వతీ పరమేశ్వరులకి యథార్థంగా అయితే మనం ఏం చెప్పక్కర్లా, వాళ్ళ దయని పొందాలి. ఈ పూజలు ఇటువంటి పెద్ద పెద్ద యజ్ఞాలు అవన్నీ కూడా ఒక రకంగా వాళ్ళని మనం ఆరాధన చేయటం ద్వారా, అంటే నీ తల్లిదండ్రులను నువ్వు పూజ చేయడం ద్వారా మీ అమ్మగారు అడుగుతారా నిన్ను, మీ నాన్నగారు అడుగుతారా ఎందుకురా నాకు ఇవాళ ప్యాంటు తెచ్చిచ్చావు నువ్వు అని, ఎందుకురా నువ్వు నాకు చీర తెచ్చిచ్చావు అని మీ అమ్మ అడుగుతుందా? అడగదు కదా. కొడుక్కి నచ్చింది తెచ్చిచ్చాడు, కొడుకు మంచిగా ఉండని. మంచి అంటే ఏంటి? అన్నీ వస్తాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ దయ పొందాలి. అందుకని మనం ఏం కోరాలంటే చండీ పరదేవత యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. ఆ పరాదేవత, అపరా దేవత, అపారమైనటువంటి దేవత, ఆవిడ కరుణని మనం పొందగలగాలి. అమ్మ దయని మనము పొందాలి అంటే చండీ యాగం చేయాలి. చండీ యాగం గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు. మీ ఆధ్వర్యంలో శుభంకరి దేవాలయంలో పూజా కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. జై శుభంకరి.